అండి అందరికీ నమస్కారం. ఇది పౌర్ణమి పూజకండి. ఈరోజు పౌర్ణమి ఉంది కదా, ఈరోజు మధ్యాహ్నం ఉంది, రేపు మధ్యాహ్నం వరకు, రేపు ఉదయం వరకు ఉంది. మనకు ముఖ్యంగా పాలు, ఇంకా వెండి ప్లేటు, వెండి గిన్నె, వెండి చెమ్మెలు, ఇంకా తెల్లటి పుష్పాలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, అక్షింతలు, తెల్లటి అక్షింతలు, మళ్ళీ ధూపం, దీపం, నైవేద్యంలాగా పాలు. మనం పాలు అయితే లైట్గా గోరువెచ్చగా కాచాలండి. గోరువెచ్చగా కాచి మనం వాటిని నైవేద్యంగా చంద్రుడికి పౌర్ణమి వెన్నెల చంద్రుడికి సమర్పించి, అక్కడే మనం బయట వాకిట్లో కూర్చొని లేదా డాబా పైన కూర్చొని మనము 9 సార్లు లలిత సహస్రనామార్చన చదవాలండి. నేను ఇప్పటికీ పూజ 3-4 టైమ్స్ చేశాను. ఇది 5th టైం అనుకుంటా నేను చేసేది. కాకపోతే ఇప్పుడు నాకు వెండి దీపాలు చిన్నవి దొరకడం లేదండి. అవి ఎక్కడ పెట్టినామో, కాకపోతే మీడియం సైజు ఉన్నాయి, అవి పెట్టి చూపిస్తాను. అవి అమ్మవారి దగ్గర ఉన్నవి. మనకు నైవేద్యానికి ఆవు పాలు అయితే ఇంకా మంచిదండి, శ్రేష్టము. నేను మర్చిపోయానండి ఆవు పాలు తెప్పిద్దాం అనుకోవడము. ఎందుకంటే ఈరోజు రేపు సూర్యోదయం వచ్చినప్పుడు స్టార్ట్ చేయాలంటారు. అందుకని నేను రేపు సూర్యోదయం ఉంది కదా, రేపు చేద్దాం పౌర్ణమి పూజ అనుకున్నాను. కానీ ఇక్కడ మా మహంకాళి టెంపుల్లో ఈరోజే చండీ యాగం చేస్తున్నారంట. అందుకని నేను ఈరోజే చేస్తున్నాను. ఆవు పాలు తెప్పించుకోవడం మర్చిపోయానండి. కంపల్సరీ ఆవు పాలతో చేస్తే ఇంకా శ్రేష్టం అండి. ఆవు పాలు, ఆవు నెయ్యితో దీపారాధన. మనం ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసుకునే ముందు ఒకసారి స్నానం చేసేయాలండి. తల స్నానము నేనైతే చేసేసాను. మళ్ళీ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ఇలా బొట్లు సమర్పించుకోవాలండి. ఫ్రూట్స్ ఫర్ లైఫ్ అండి. ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ అండ్ వెజ్జీస్ అండ్ సెరల్స్ అండ్ మిల్లెట్స్ ఆర్ లైఫ్ అండి. కొద్దిగా కాచిన పాలండి, గోరువెచ్చని పాలను మనం నైవేద్యానికి సమర్పించుకోవాలి. ఇలా మనం ఎక్కించిన నైవేద్యాన్ని రాత్రంతా మనము మార్నింగ్ వరకు, ఉదయం వరకు వెన్నెల్లో ఉంచి ఉదయం మార్నింగ్ ఇంటిని పాది తీర్థాన్ని తీసుకోవాలండి. అన్నీ సిద్ధం చేసుకొని దీపారాధన తీసుకొని బయటికి తీసుకుపోవడమేనండి. బయట వెన్నెల్లో మనం లలిత సహస్రనామార్చన చేసుకొని స్వామివారికి పాలు ఎక్కించి ఆ తర్వాత తీసుకోవడమే రేపు ఉదయం. ఇంకా ఇలా బయట వెన్నెట్లో ఇంకా చందమామ రాలేదండి. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ప్రారంభ